ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల మహారాష్ట్ర మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సునేత్ర పవార్. భారత్ టాక్సీ యాప్ ప్రారంభం. భారతదేశపు మొట్టమొదటి జాతీయ సహకార ప్లాట్‌ఫార్మ్‌గా భారత్ టాక్సీ అధికారికంగా ప్రారంభించబడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫిబ్రవరి 5న భారత్ టాక్సీ యాప్‌ను ప్రారంభించారు. కేంద్రం ప్రోత్సాహంతో డెవలప్ చేసిన ఈ యాప్ ఇండియాలోనే మొదటి కోఆపరేటివ్ ఆధారిత రైడ్ ప్లాట్‌ఫార్మ్. దీనిని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 2002 ఆధారంగా ఏర్పాటు చేశారు. ఇక సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఈ యాప్‌ను డిజైన్ చేసింది. ఇప్పటికీ ట్రయల్స్‌లో భాగంగా ఢిల్లీ, గుజరాత్‌లో సేవలు అందిస్తున్న ఈ యాప్ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. సాధారణంగా ఊబర్, ఓలా వంటి ప్రైవేట్ యాప్స్‌లలో అయితే డ్రైవర్ల నుంచి ప్రతి రైడ్‌కు 20-30% కమిషన్లు తీసుకుంటాయి. కానీ భారత్ టాక్సీ యాప్‌లో ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితులలో సాధారణ రుసుము మాత్రం తీసుకుంటారు. ఇక ప్రైవేట్ యాప్స్‌లో డిమాండ్‌ని బట్టి ప్రైస్‌ని పెంచుతారు. కానీ భారత్ టాక్స్ యాప్‌లో ధరలు పారదర్శకంగా ఉంటాయి. అలాగే ఈ ప్రైవేట్ యాప్స్‌లో డ్రైవర్లు గిగ్ వర్కర్లు లేదా కాంట్రాక్టర్లుగా పనిచేస్తారు. కానీ భారత్ టాక్సీ యాప్‌లో డ్రైవర్లే యజమానులుగా ఉంటారు. ఇక ప్రైవేట్ కంపెనీలో లాభాలు వస్తే కంపెనీనే తీసుకుంటుంది. కానీ భారత్ టాక్సీ యాప్‌లో లాభాలను డివిడెండ్స్ రూపంలో తిరిగి డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. దీంతో పాటు భారత్ టాక్సీలోని డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పదవీ విరమణ పొదుపు మద్దతు కల్పిస్తుంది. ఇక ఈ యాప్‌లో ఇప్పటివరకు 3,00,000కు పైగా డ్రైవర్లు నమోదు చేసుకున్నారు. అలాగే 1,00,000కు పైగా వినియోగదారులు ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఇక ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలో రోజు 10,000 రైడ్లు పూర్తవుతున్నాయి. ఇక ఈ యాప్‌ను త్వరలోనే దేశమంతా తీసుకురానున్నారు. ఇండియాలోనే అత్యంత స్వచ్ఛమైన పోర్టు. ఇండియాలో అత్యంత స్వచ్ఛమైన పోర్టుగా పరదీప్ పోర్టు స్వచ్ఛ పక్వాడా అవార్డులలో మొదటి స్థానంలో నిలిచింది. పరదీప్ పోర్ట్ ఒడిషా రాష్ట్రంలో ఉంటుంది. ఇక 2025 సంవత్సరానికి క్లీనెస్ట్ పర్ఫార్మింగ్ మేజర్ పోర్టుగా పరదీప్ పోర్ట్ ఎంపికైంది. ఈ అవార్డును ఫిబ్రవరి 3, 2026న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రదానం చేశారు. ఇక స్వచ్ఛతపై ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు, ఖచ్చితమైన వేస్ట్ మేనేజ్మెంట్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధించడం మొదలైన చర్యలతో ఈ ఘనత సాధ్యమైందని పోర్టు యాజమాన్యం తెలిపింది. ఇక కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అమలు చేసిన 3 పిల్లర్స్ ఆధారంగా ఈ అవార్డును అందజేస్తారు. అవి ప్రజల భాగస్వామ్యం, ప్లాంటేషన్ డ్రైవ్, కార్మికుల సంక్షేమం. భారతీయ మహిళా టీచర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు. ఫిబ్రవరి 5న దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో భారతీయ మహిళా టీచర్‌కు అరుదైన గౌరవం దక్కింది. రూబుల్ నెగి అనే టీచర్‌కు గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ 2026 పురస్కారం దక్కింది. ఈ అవార్డును దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ప్రదానం చేశారు. ఇక ఈ అవార్డు గెలుచుకున్న రూబుల్ నెగికి $1 మిలియన్ నగదు బహుమానం అందించారు. ఇది ఇండియన్ రూపీలో సుమారు 9 కోట్లు ఉంటుంది. ఇక మొత్తం
139 దేశాల నుంచి 5,000కు పైగా నామినేషన్లు రాగా, అందులో రూబుల్ నెగి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రూబుల్ నెగి ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించి దేశవ్యాప్తంగా 800 సెంటర్లలో స్వచ్ఛందంగా విద్యను అందిస్తున్నందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. అలాగే ఈమె 600కు పైగా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లకు శిక్షణ కల్పించింది. ఇక ఈమె ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పిల్లలకు ఉచిత విద్య కల్పించింది. ఇండియా, కిర్గిజిస్తాన్ దేశాల మధ్య జాయింట్ ఎక్సర్సైజ్. ఇండియా, కిర్గిజిస్తాన్ దేశాలకు చెందిన స్పెషల్ ఫోర్సెస్ సంయుక్తంగా ఎక్సర్సైజ్ కాంజార్ను ప్రారంభించాయి. ఈ డ్రిల్స్ ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనున్నాయి. ఇక అస్సాంలోని సొంటిపూర్ జిల్లాలోని మిసామరిలో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నారు. ఇక 2026 సంవత్సరంలో జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్ 13వ ఎడిషన్. 12వ ఎడిషన్ 2025 సంవత్సరం మార్చిలో జరిగింది. ఇది కిర్గిజిస్తాన్లోని టోక్మాక్లో జరిగాయి. ఇక ఈ ఎక్సర్సైజ్ను మొట్టమొదటిసారిగా 2011 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక ఎక్సర్సైజ్ కాంజార్లో ఇండియా తరపున పారాషూట్ రెజిమెంట్కు చెందిన 20 మంది సభ్యులు పాల్గొనగా, కిర్గిజిస్తాన్ తరపున ఇల్బ్రిజ్ స్పెషల్ ఫోర్సెస్ బ్రిగేడ్కు చెందిన 20 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎక్సర్సైజ్లో కౌంటర్ టెర్రరిజం, స్పెషల్ ఆపరేషన్స్పై ఇరు దేశాల మధ్య మరింత సహకారం పెంచుకునేందుకు, డిఫెన్స్ టైస్ మెరుగుపరుచుకునేందుకు ఈ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నారు. ప్లాస్ట్ ఇండియా 2026 ప్లాస్టిక్ పరిశ్రమకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రపంచ సమావేశాలలో ప్లాస్ట్ ఇండియా సమావేశం ఒకటి. ఈ సమావేశం ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఈ సదస్సును ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఇక 2026 సంవత్సరంలో జరుగుతున్న ఈ సమావేశం 12వ ఎడిషన్. ఇక ప్లాస్ట్ ఇండియా 2026 యొక్క థీమ్ వచ్చేసి భారత్ నెక్స్ట్, స్వావలంబన మరియు ప్రపంచ నాయకత్వంపై దృష్టి పెట్టడం. ఇక రసాయన మరియు పెట్రోకెమికల్స్ విభాగం, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అలాగే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్లాస్టిక్ రంగంలో ఇండియా పాత్ర గురించి ప్రదర్శిస్తారు. ఇందులో 2,000 మందికి పైగా అంతర్జాతీయ ఎగ్జిబిటర్స్ పాల్గొంటారు. అలాగే ప్లాస్టిక్స్ మెషినరీలో అధునాతన సాంకేతికతను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. ఇక ఈ సమావేశం 4 మెయిన్ పిల్లర్స్ని హైలైట్ చేస్తుంది. అది మెన్, మెటీరియల్, మెషిన్ అండ్ మార్కెట్స్. అలాగే ఈ సమావేశం 5 వ్యూహాత్మక అంశాల చుట్టూ తిరుగుతుంది. అవి వాణిజ్యం, టెక్నాలజీ, టాలెంట్, సాంప్రదాయం మరియు పర్యాటక రంగం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశం 2026. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశాన్ని ఫిబ్రవరి 24, 2026న నిర్వహించబోతున్నారు. దీనిని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇక గత 25 సంవత్సరాలలో ఈ సమావేశం జరగటం ఇదే మొదటిసారి. చివరిగా ఈ సమావేశం 1999 సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలు నాయకత్వం వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రక్రియలు మరియు లాజిస్టిక్స్‌కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనితీరులో, వాటి సంబంధిత చట్టపరమైన చట్టాలలో సినార్జీని నిర్మించడం ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం. ఇక 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంబంధిత రాష్ట్రాల చట్టాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీ సంస్థలకు జరిగే అన్ని రకాల ఎన్నికలను నిర్వహించడం, ఓటర్ జాబితాను తయారు చేయడం, ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ అధికారం రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ఇరాన్ నుంచి మొదటి మహిళా ఎన్నిక. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలిగా ఇరాన్ దేశం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సొరయా అగయ్ ఖాన్ ఎన్నికయ్యారు. దీంతో ఇరాన్ దేశం నుంచి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అలాగే ఇరాన్ దేశం నుంచి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి సభ్యులుగా ఎన్నికైన మూడవ వ్యక్తిగా సొరయా అగయ్ ఖాన్ ప్రసిద్ధి చెందింది. ఇక ఫిబ్రవరి 4, 2026న జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 145వ సమావేశంలో దీనికి సంబంధించి ఓటింగ్ జరిగింది. మొత్తం 97 ఓట్లలో సొరయాకు 95 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 107వ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి సభ్యురాలిగా ఎన్నికైంది. ఇక ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో అత్యంత చిన్న వయసు గల సభ్యురాలిగా సొరయా అగయ్ ఖాన్ ప్రసిద్ధి చెందింది. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా ఇండియా. ఇండియా 2026 అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇండియాకు ఇది 6వ వరల్డ్ కప్ టైటిల్ కావడం విశేషం. ఇక ఈ టోర్నీ గురించి చూస్తే, ఈ టోర్నీకి జింబాబ్వే మరియు నమీబియా దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 6న జరిగింది. ఈ మ్యాచ్ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగింది. ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ముందుగా ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 రన్స్ చేసింది. ఇది ఫైనల్స్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక ఇంగ్లాండ్ 40 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అవడంతో ఇండియా ఈ మ్యాచ్ 100 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్లో 80 బాల్స్లో 175 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఇండియా అండర్-19 టీంకు ఆయుష్ మాత్రే కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక ఈ టోర్నీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చూస్తే, ఈ టోర్నీలో మొదటిసారిగా టాంజానియా దేశం పాల్గొన్నది. ఇక ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ఇక ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన బెన్ మేయస్ నిలిచాడు. ఇతను మొత్తం 444 పరుగులు చేశాడు. ఇక ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన మానీ లంసేడన్ నిలిచాడు. ఇతను ఈ టోర్నీలో 16 వికెట్లు తీశాడు. ఇక ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఆటగాడిగా ఇండియాకి చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇక ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన పిరాన్ చాముదిత నిలిచాడు. ఇతను జపాన్పై జరిగిన మ్యాచ్లో 192 పరుగులు చేశాడు. ఇక ఈ టోర్నీలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ఇండియాకు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇతను ఈ టోర్నీలో మొత్తం 30 సిక్స్లు కొట్టాడు. ఈ టోర్నమెంట్లో ఇదే అత్యధిక సిక్స్లు కావడం విశేషం.
ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఇటీవల ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా అమెరికా ఇండియాపై టారిఫ్స్ ఎంత శాతానికి తగ్గించింది? ఏ 50%, బి 25%, సి 18%, డి 15%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 18%. ఇటీవల థాయిలాండ్స్ మాస్టర్స్ విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? ఏ పివి సింధు, బి సాయి ప్రణీత్, సి దేవికా సిహాగ్, డి చిరాగ్ శెట్టి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దేవికా సిహాగ్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 4, బి ఫిబ్రవరి 5, సి ఫిబ్రవరి 6, డి ఫిబ్రవరి 7. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిబ్రవరి 4. ఇండియాలో మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్వవిద్యాలయంను పైలట్ ప్రాజెక్టుగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ గుజరాత్, బి మధ్యప్రదేశ్, సి మహారాష్ట్ర, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నంబియో జీవన వ్యయ సూచిక 2026లో ఇండియా తరపున మొదటి స్థానంలో నిలిచిన భారతీయ నగరం ఏది? ఏ హైదరాబాద్, బి ముంబై, సి పూణే, డి అహ్మదాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముంబై. రాష్ట్ర ఖర్చుతో హజ్ తీర్థయాత్రను నిర్వహించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు? ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, బి ఫిరోజ్ షా తుగ్లక్, సి అక్బర్, డి ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్బర్. రాష్ట్ర ఖర్చుతో హజ్ తీర్థయాత్ర నిర్వహించిన మొదటి భారతీయ పాలకుడు అక్బర్. ఇస్లామిక్ నిర్మాణ అంశాలు మరియు గుర్రపు నాడ ఆకారపు తోరణాలు ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి స్మారక చిహ్నం ఏది? ఏ తాజ్మహల్, బి హుమాయూన్ సమాధి, సి అలై దర్వాజా, డి కుతుబ్ మినార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అలై దర్వాజా. అలై దర్వాజా ఢిల్లీలో ఉంది. దీనిని 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. దీనిని ఇస్లామిక్ నిర్మాణ అంశాలు మరియు గుర్రపు నాడ ఆకారపు తోరణాలు ఉపయోగించి నిర్మించారు. తారిఖ్-ఇ ఫిరోజ్ షాహీ గ్రంథ రచయిత ఎవరు? ఏ జియావుద్దీన్ బర్నీ, బి గియాజుద్దీన్ తుగ్లక్, సి అబుల్ ఫజల్, డి ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ జియావుద్దీన్ బర్నీ. జియావుద్దీన్ బర్నీ ఫత్వాహి జహీందారీ, తారిఖ్-ఇ ఫిరోజ్ షాహీ వంటి రచనలు చేశాడు. ఇతని పుస్తకాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం గురించి తెలుపుతుంది. మొఘల్ పాలకులలో ఎవరి కాలంలో శాస్త్రీయ సంగీతంపై గరిష్ట సంఖ్యలో పుస్తకాలు రాయబడ్డాయి? ఏ అక్బర్, బి జహాంగీర్, సి షాజహాన్, డి ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఔరంగజేబు. ఔరంగజేబు స్వయంగా వీణ వాయించేవాడు.
మరియు సంగీతాన్ని ఆదరించేవాడు. ఇతని కాలంలో పర్షియన్ సంగీతంపై కూడా అత్యధిక పుస్తకాలు రాయబడ్డాయి. మహబత్ ఖాన్కు ఖానీ ఖానా బిరుదును ఎవరు ప్రదానం చేశారు? ఏ. అక్బర్, బి. షాజహాన్, సి. జహంగీర్, డి. ఔరంగజేబు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి షాజహాన్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ క్రీస్తు శకం 1626 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్పై తిరుగుబాటు చేసిన మహమ్మద్ ఖాన్కు ఖానీ ఖానా అనే బిరుదును ప్రదానం చేశాడు. షాజహాన్ కాలంలో ఇతను అజ్మీర్కు గవర్నర్గా నియమించబడ్డాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే: బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఏ నగరంలో జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.